హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం తెలుగులో ఒక వీడియో పెడుతున్నాను. అది జనరల్గా ఏంటంటే మనం బయట డీమార్ట్స్ పెద్ద పెద్ద డీమార్ట్స్ని అక్కడ చూస్తాం. కానీ ఆ దగ్గరలో మనకి ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఒకేసారి ఇంత పెద్ద పెద్ద లగేజ్లోనే వస్తుంది. అది డెలివరీస్ కూడా మనకు కొంచెం అందుబాటులో ఇవ్వరు కొన్ని ప్లేసెస్లో. కానీ ఇక్కడ ఏంటంటే సెక్టర్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత పెద్ద డిమార్ట్ కొంచెం 20 కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ముంబైలో అది మనకి చిన్న చిన్న డిమార్ట్ రెడీ అనేసి షాపింగ్లు పెట్టాడనమాట. సో ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సరే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసి ఉంటాయి. అక్కడ లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్లో ఇక్కడ జనరల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కానీ ఒక రేషన్ ఐటమ్స్ మాత్రం పప్పులు బియ్యము పిండ్లు ఇలాంటివి దొరకవు. మిగతా జనరల్ ఐటమ్స్ అన్నీ మనకు అందుబాటులో దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలాగేంటి అనేది అన్నీ దొరుకుతూ ఉంటాయి. మనం ఏదైనా పెద్ద పెద్ద ఆర్డర్లు పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లాకర్లో వాళ్ళు స్టోర్ చేసి ఉంచుతారు. మన ఇంటికి రావాలంటే 40 రూపీస్ ఇస్తే వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు. కానీ మనకేంటంటే అది కూడా అవసరం లేదు. మనకి ఇంటికి పక్కనే కదా, 1 కిలోమీటర్ కదా, మనం వెళ్ళి తెచ్చుకుందాం ఆ రేంజ్లో ఉంటాయన్నమాట ఇక్కడ దగ్గరలో. సో దట్ ఏమవుతుందంటే మనకి కలెక్ట్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. ఈ లాకర్ కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. నేను చెప్పిన ఈ ఐటమ్స్ తప్ప అవి దొరకవు. ఈ సైడ్ లాకర్లు ఉంటాయా, ఆ లాకర్లో ఏంటంటే మనకి కలెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఆ లాకర్ సీక్రెట్ కోడ్ అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు. అది ఎంటర్ చేసేసి మనం ఇక్కడ ఇగో ఈ లాకర్లో ఎంటర్ చేసి తీసుకోవచ్చు. ఇలాంటివి మన దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇవి స్టేట్స్, ఇది మా కొన్ని స్టేట్స్లో మాత్రం వచ్చింది, మన స్టేట్లో ఇంకా రాలేదు. పాలు పెరుగు బ్రెడ్ ఇలాంటివన్నీ జనరల్గా దొరికే ఐటమ్. కానీ మనకేంటంటే మన స్టేట్లో ఇంకా రాలేదు. ఇది నేను ముంబైలో ఉండేటప్పుడు నేను చూశాను. నేను ఇప్పుడు ముంబైలో ప్రజెంట్లో ఉన్నాను కదా, అందుకని మీరు ఎక్కడైనా చూసుంటే నాకు కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమాన ప్రసాద్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్.